ఉదయగిరి నియోజకవర్గ పరిశీలనగా తనను నియమించడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనుంజయ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించడానికి ప్రజలకు నాయకులకు మధ్య వారధిగా పనిచేస్తానన్నారు. రాజకీయాల్లో చిన్న చిన్న అలకలుంటాయని ఆయన సర్దుకుపోవాలన్నారు. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్ సీఎం కావడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గతంలో కూడా ఉదయగిరి నియోజకవర్గ అబ్జర్వర్గా ఉన్నానన్న ధనుంజయ రెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాల్లో పార్టీ బలోపేతానికి ఏం చేయాలో తనకు తెలుసన్నారు. ఈసారి మేకపాటి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో కలిసి జగన్ ప్రభుత్వంలో అడుగు పెడతారని ధీమా వ్యక్తం చేశారు. వారందరికీ సన్మానం ఉంది కాబట్టి చాలా మందిని వేదిక మీదకి ఇంకా పిలవలసి ఉన్నప్పుడు కూడా పిలవలేకపోతున్నాం. ఎందుకంటే సన్మాన గ్రహీతలు వేదిక కింద ఉండే తర్వాత సన్మానానికి వేదిక దుత్తలూరు జెడ్పీటీసీ సభ్యురాలు లెక్కల లక్ష్మీకాంతమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి చాలా మంది ముఖ్యులు ఈ యొక్క ప్రియతమ నాయకులు పూజ్యులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ మన అందరి గుండె చప్పుడు చూసి సెలవు తీసుకుంటున్నాను. అందరిని చూసి నేను ఆయన ఎక్కువ టైం తీసుకోను, కానీ నేను ఒకటి చెప్తాను చూడండి. ఈ 15 నెలల్లో ఈ ఉన్న గవర్నమెంట్కి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత దరిద్రమైన పేరు నేను ఎప్పుడు బహుశా చూడలేదు. ఎప్పుడు అంటే చెప్పిన అన్ని అబద్ధాలే, అన్నీ చెప్పి జనాల్ని మోసం చేశారు. అది కాకుండా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదో ఎన్ఆర్ఐ అని చెప్పి కుర్రోడు అని చెప్పి ఏదో పొడి తీస్తా అని చెప్పారు, ఎక్కడ చూసినా లేరు. సో దయచేసి నేను ఎక్కువ టైం తీసుకోను. దయచేసి మీ అందరి నుంచి ఒకటే కోరుకుంటున్నాను, అందరూ ఓపికగా ఉండండి. 3 సంవత్సరాలు తొందరలోనే వస్తుంది, ఎలక్షన్స్ తొందరలోనే వస్తాయి. తర్వాత ఇంకోటి, మన క్యాడర్ అందరూ ఓపికగా యూనిటీగా ఉండాలి. ఎందుకంటే మనం యూనిటీగా ఉంటేనే అదే మన స్ట్రెంగ్త్. సో దయచేసి ఎక్కడ మన క్యాడర్ మాత్రం అదే మన స్ట్రెంగ్త్ అది. సో దయచేసి ఓపిక ఉందాము, వెయిట్ చేద్దాము, మన టైం మనకు వస్తుంది. జై జగన్.